హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? అందరికీ కూడా వరమహాలక్ష్మి అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటున్నాను. మేమైతే నెక్స్ట్ వారం చేసుకుంటామండి. ఈరోజు చేసుకోవడానికైతే వీలు పడలేదన్నమాట. ఓకేనా. నిన్నైతే నా మిషన్కి ప్రాబ్లం వచ్చింది. సీజన్ వచ్చినప్పుడల్లా ఏదో ప్రాబ్లం ఎదురవుతుందని చెప్పాను కదా. అవునండి. అయితే ఆ ప్రాబ్లం అయితే ఈరోజు సాల్వ్ చేసాము. ఏంటంటే చెప్తానండి. అయితే ఆ ప్రాబ్లం వచ్చిందని చెప్పి నేను వీడియో పెట్టాను కదా. కొంతమంది అయితే కాల్స్ చేశారు, అలాగే కొంతమంది అయితే మెసేజెస్ చేశారండి. నా ప్రాబ్లంకి సొల్యూషన్ అనమాట. వేరు అంటే వాళ్ళకి తెలిసినంత వరకు సాల్వ్ చేయడానికి అయితే చూసారండి. అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఫోన్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే ఈరోజైతే ఓకే, ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. అలాగే మనం ఎటువంటి బిజినెస్ చేసినా కూడా మనకి ఏ ప్రాబ్లం రాకుండా అయితే ఉండదండి. ఏదో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడైతే మనం ఓర్పుగా కాస్త తెలివిగా వాటిని అయితే అధిగమించాలి. ఓకేనా. ఈ పెన్ డ్రైవ్ అండి, మీకు ఏ ప్రాబ్లం వచ్చిందో చెప్పలేదు కదా. పెన్ డ్రైవ్ అంట పాడైందంట. దానికి వైరస్ ఏమైనా వచ్చిందో మరేమో. కొన్ని పెన్ డ్రైవ్స్ అలాగే పాడవుతాయంట. నా పెన్ డ్రైవ్ అయితే పాడైందండి. పాడైతే ఇంకా మా బాబు ఈరోజు వచ్చి చూసి దానికి ఇంకా ఆ పెన్ డ్రైవ్ బాగాలేదు అని చెప్పి ఇంకా దాన్ని పక్కన పెట్టి ఇంకొక పెన్ డ్రైవ్ తీసుకొచ్చి దానికి డిజైన్స్ అయితే ఎక్కించిన తర్వాత నేను పెళ్లి బట్టలు అయితే వర్క్ వేయడం అయితే స్టార్ట్ చేశానండి. వేస్తున్నాను, ఒక్కొక్కటి వర్క్ అయితే వేస్తున్నాను. అలాగే ఇదొక శారీ అండి, ఇదొక పెళ్లి కూతురు శారీ అనమాట. ఇంకా ఈ బ్లౌజ్కి అయితే వేస్తున్నానండి. వీళ్ళైతే చాలా తక్కువ కాస్ట్లో అయితే వర్క్ వేయమన్నారనమాట. అంటే ఎక్కువ కాస్ట్ పెట్టుకోలేని వాళ్ళు అనమాట. నేను వాళ్ళకైతే వేస్తున్నాను. పక్కన నేను స్క్రీన్ మీద హ్యాండ్ యాడ్ చేస్తాను చూడండి. దీనికైతే ఈ హ్యాండ్ అయితే వేసానండి. ఇంకా నెక్ అయితే వేయలేదు. నెక్ కూడా చాలా సింపుల్గానే దీనికి మ్యాచ్ అయ్యేలాగా, అంటే కస్టమర్ డిజైన్ అయితే సెలెక్షన్ చేసుకోలేదు. నేను ఆల్రెడీ చూపిస్తున్నాను కదా. నెక్ లైన్ కాదు, సారీ, హ్యాండ్కి ఈ బార్డర్ ఉన్న డిజైన్ అయితే ఇదివరకు ఆల్రెడీ నేను ఒక శారీకి అయితే వేసాను. ఇలాగే సింపుల్గా వేసేయమన్నారు. అలాగే హ్యాండ్ మీద ఏదైనా మార్చమన్నారు. ఇంకా దీనికైతే ఇలాగ హ్యాండ్కి చూపించినట్టుగా ఇలాగ మ్యాట్ ఇలాగా పైకి ఒక లీఫ్ లాగా అయితే దీనికి డిజైన్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే కొన్ని ఆకులు ఉన్నట్టుగా, కొంచెం చిన్న ఫ్లవర్స్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకా దానికైతే నేను ఆ బూటీస్ అయితే ఒక బూటీని 2 బూటీలుగా కాపీ చేసి ఇలాగైతే వేసానండి. ఓకేనా. ఇలాంటి క్రియేషన్స్ అయితే మధ్యన చేస్తూ ఉండాలి. ఇలాంటి క్రియేషన్స్ అయితే మనం ఇంట్రెస్ట్ని బట్టి మనకి ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయండి. వర్క్ మీద ఇంట్రెస్ట్ని బట్టి వస్తూ ఉంటాయి. ఓకేనా. నేను ఇలాంటివి అయితే చిన్న మిషన్లో చాలా అయితే క్రియేట్ చేసి వేస్తూ ఉండేదాన్ని. ఇంకా చిన్న మిషన్ మీద వర్క్ వేసినప్పుడు అయితే నాకు మంచి పేరు అయితే వచ్చిందండి. బాగా చేస్తాను అని. ఒక 10 మంది వర్క్ వేయించుకుంటే 9 మంది అన్నా కూడా నా వర్క్ బాగుందని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే నేనైతే వాళ్ళ ఎంకరేజ్ని బట్టి దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ ఇష్టాలను దృష్టిలో పెట్టుకుని నేను వర్క్ అయితే ఇంకొంచెం బాగా వేయడానికైతే చూస్తూ ఉండేదాన్ని. అలాగే నేను అంటే అందుబాటులో కాస్ట్కి, వాళ్ళు ఇచ్చే కాస్ట్కి నేను అంటే వర్క్కి కాస్ట్ పెట్టుకోలేని వాళ్ళకైతే నేను అందుబాటులో వర్క్ వేస్తూ ఉండేదాన్ని అనమాట. ఓకేనా. ఓకే అండి. ఇంకా మనమైతే రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే. ప్రస్తుతానికైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యింది. బాగానే వర్క్ అయితే జరుగుతూ ఉందండి. ఓకే అండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.